ఉక్రెయిన్ అయితే వణుకుతోంది. ఎందుకంటే ఇంతకుముందు అవద్విక స్వాధీనం అప్పుడు, బాక్ముత్ స్వాధీనం అప్పుడు కంగారు పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, అవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళేటువంటి ద్వారం. ఆ ద్వారం తెరుచుకుంటే మొత్తం అవతల వాళ్ళకి వెసులుబాటు వచ్చేసినట్టే. లైక్ బాహుబలిలో గనక తలుపులు వేసేయండి అని చెప్పి అనుష్క వాళ్ళకి సంబంధించిన రాజ్యాన్ని తలుపులు తెరిచుంచేటప్పటికి లోపలికి వచ్చేస్తారు చూడండి, అట్లాగా లోపలికి చొరబడ్డానికి అవకాశం ఉంటుంది. అందుకే ఆ రెండింటిని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించింది ఉక్రెయిన్. 5-6 నెలల పాటు ప్రయత్నించి ఆపగలిగింది. కానీ ఆ తర్వాతన వ్యాగనార్ గ్రూప్ అటాక్ చేశాక తట్టుకోలేక దెబ్బతింటే అప్పుడు ఓపెన్ అయినటువంటి బాక్ముత్లో నుంచినే రష్యా మిగతా ప్రాంతాలకు భారీ ఎత్తున సైన్యాన్ని పంపించగలిగింది. అవద్వేకా కూడా అట్లాంటిది. ఇప్పుడు అది కూడా స్వాధీనం అయ్యాక మళ్ళీ దూకుడుగా డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, కేర్సన్ ప్రాంతాలు పూర్తిగా ఆక్రమించుకునే దశగా వెళ్తోంది. ఇప్పుడు తాజా ప్రమాదం ఏంటంటే మరొక కీలకమైనటువంటి స్పాట్ దాని వశమవుతోంది. అవద్వేకాలో ఉన్నటువంటిది ద ఫాల్ ఆఫ్ చాసివ్ యార్. ఇది స్ట్రాటజిక్ టౌన్. డొనెట్స్క్లో ఉన్నటువంటి చాసివ్ యార్ అనేటువంటిది ఒక రకంగా ఒక పెద్ద నగరం అనుకోవాలి ఉక్రెయిన్కి. ఆ చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళన్నీ ఇప్పటికే దాని స్వాధీనం అయిపోయినాయి. ఇప్పుడు చాసివ్ యార్లో ఉన్నటువంటి సైన్యాన్ని అర్జెంటుగా మీరు అందరూ ఎలర్ట్ అయిపోండి, రష్యా సైన్యం వస్తుంది ఎదుర్కోండి అని చెప్తుంటే అక్కడ ఆయుధాలు లేవు, వాళ్ళకి కావాల్సిన ఆహారం లేదు. కాబట్టి మేము ఎంతవరకు ప్రతిఘటించగలం, మీరు ఆయుధాలు పంపించండి భారీ ఎత్తున అని అడుగుతున్నారు. ఆయుధాలు ఏమో ఇంతవరకు తయారై రాలేదు. దాంతో ఆ నగరం కూడా హస్తగతం అయ్యే పరిస్థితి వస్తుంది రష్యాకి. దీంతో వణుకుతోంది ఉక్రెయిన్.